మీకు పరీక్షలు ఏం పెట్టకుండా మిమ్మల్ని నమ్మి పెట్టుకున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఆయన పరిస్థితి అంటే ఏమన్నారు? బయటకు వస్తున్నా చెప్పారా? నేను అల్లరిమూడప్పుడు నేనే వచ్చేసాను. చెప్పకుండా వచ్చేసారు. చెప్పకుండా మానేశాను. అంటే అప్పటికి మనకి ఒక నిర్మాత అవ్వాలి అనే కోరిక ఉంది, డబ్బులు పెడతానికి నా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో నేను చెప్పకుండా రావడానికి కారణం అంటే పెద్దగా ఏం లేదు. నేను ఎప్పుడు మోహన్ బాబు గారు వచ్చినా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తా. ఓకే. కంపల్సరీ రిసీవింగ్కి ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళేసి వస్తారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కంపల్సరీ. నాకు ఎన్ని పనులు ఉన్నా అవి మాత్రం మానేవాడిని కాదు. ఆ రోజు రాఘవేంద్ర గారు ఏదో పని చెప్పారు. ఓహో. అటు వెళ్ళాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఆయన ఏమన్నా నన్ను, నేను ఇంట్లో మెట్లు ఎక్కుతుంటే మేకప్ మ్యాన్ తోటి అన్నాడు, వీడికి ఏమయ్యాడు, వీడు లొకేషన్ ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు, వీడికి అంత బలిచిందా అన్నాడు. అమ్మ తిడతాడేమో, ఎందుకు వచ్చిన వాడు ఇప్పుడు పైకి వెళ్తాయని మెట్లు దిగి వచ్చేసి వెళ్ళిపోయా. ఓకే. సినిమా కంప్లీట్లోనే ఇంకా కొన్ని రోజులు ఉందనగానే వెళ్ళిపోయా. ఓకే.